అందరికీ నమస్కారం. నిన్న జరిగిన శ్రీకాకుళం జిల్లాలోపు సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహ ఆవిష్కరణ చాలా బాగా చేశారు. కాకపోతే అందులో సుడా చైర్మన్ గారు లేకపోవడం చాలా బాధాకరం. ఆయన్ని ప్రతిసారి కూడా విస్మరించడం కూడా అది కూటమి ధర్మానికి పొత్తు ధర్మానికి ఇది తగదు. గతంలో కార్గిల్ పార్కు ప్రారంభోత్సవానికి కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. శ్రీకాకుళం గౌరవ ఎమ్మెల్యే గారు ఇది కమ్యూనికేషన్ గ్యాప్ అనేసి అన్నారు. సరే, కమ్యూనికేషన్ గ్యాప్ అనేసి అనుకుందాం. తర్వాత మేము పార్టీ దృష్టికి తీసుకెళ్తే ఈసారి ఆగండి, మేము మాట్లాడి సరి చేస్తామని చెప్పారు. పార్టీ ఏం మాట్లాడింది అంటే మరి మాకైతే తెలియదు. కానీ తర్వాత రెండో విడతగా నేను మన సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహ ఆవిష్కరణలో కూడా మన కేంద్ర మంత్రివర్యులతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు. సుడా పరిధిలో ఉన్నటువంటి మన చైర్మన్ గారికి ఆహ్వానం అందకపోవడం, దీన్ని కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవాలా, అధికారులు తప్పిదం అనుకోవాలా, లేకపోతే రాజకీయ ఒత్తిడికి తనకి జనసేనని పక్కన పెట్టారని అనుకోవాలా. జనసేన పార్టీని పక్కన పెట్టడం ఏమాత్రం కూడా అది పొత్తు ధర్మానికి మంచిది కాదు. మేమందరం కూడా గత ఎలక్షన్లోపు కూటమి ప్రభుత్వం రావాలనేసి ఎంతో చిత్తశుద్ధితోని మేమందరం కూడా జెండాలు మోసి ఎటువంటి పదవులు కూడా ఆశించకుండా ఈ రోజుకి కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న జన సైనికులు అందరూ కూడా ఉన్నారు. ఈ తప్పిదం మరొకసారి జరగకూడదనేసి అనుకున్నాం. మనం మొన్నటిసారి రెండోసారి కూడా జరిగింది. ఖచ్చితంగా దీనికి ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు కేంద్ర మంత్రివర్యులు మరొకసారి సరిచూసుకోవాలి. అలాగే ఈ విషయాన్ని మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అలాగే శ్రీ లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. జై హింద్, జై జనసేన.